ఇలా పొద్దుగాలటి నుంచి బాయ్కాట్ ఏబిఎన్ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఖబర్దార్ తెలంగాణ వ్యతిరేక మీడియా, ఖబర్దార్ తెలంగాణ వ్యతిరేక మీడియా, తెలంగాణ వ్యతిరేక పేపర్లను ఎక్కడ చూసినా కూడా దాని మీదనే పోస్టులు పెడుతున్నారు మొత్తం. ఎందుకు బాయ్కాట్ ఏబిఎన్ అంటున్నారు అన్నీ చెప్తాను నేను మీకు. దానికంటే ముందు ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు. చాలామంది వీడియోలను చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ వీడియో అప్లోడ్ కాగానే మీకు ఆ వీడియో వస్తుంది, చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇక పొద్దున్న నుంచి సోషల్ మీడియాలో బాయ్కాట్ ఏబిఎన్ ఇది విపరీతంగా తెలంగాణ వాదుల దగ్గర నుంచి విపరీతంగా వినిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకు బాయ్కాట్ ఏబిఎన్ అని అంటున్నారు అంటే, ఇప్పుడు ఫోను ట్యాపింగ్ ఇష్యూ మీద విచారణ జరుగుతుంది, సిట్ విచారణ చేస్తుంది కదా. అందులో చాలామందిని పిలుస్తున్నారు, రోజుకు కొంతమంది స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. అయితే అంతకుముందు హరీష్ రావు గారిని పిలిచిర్రు, నిన్న కేటీఆర్ గారిని పిలిచిర్రు, వీళ్ళని విచారణ జరుగుతుంది. ఆ విచారణ జరుగుతున్నప్పుడు ఏదో సిట్ అనని విషయాలని కూడా అన్నట్టుగా ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అన్న లెక్క కొన్ని మీడియా ఛానళ్ళు రాస్తున్నాయి. ఇది ఎట్లయితుంది అనేది ఏబిఎన్లో బీఆర్ఎస్ పార్టీ తరపున డిబేట్కి పోయినటువంటి వాళ్ళ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు ప్రశ్నించారు. ఆ డిబేట్ జరుగుతుందే సిట్ మీద. సిట్టు ఫోన్ ట్యాపింగు ఇష్యూస్ అన్నింటి మీద డిబేట్ జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి తక్కలపల్లి రవీందర్రావు పార్టిసిపేట్ చేసిండు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను నేను మీకు. చెప్పిన తర్వాత ఆ వీడియో ఏంది కూడా చూపిస్తా. నేను కూడా చాలా ఏండ్లు మీడియాలో, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఇప్పుడు ఇది డిజిటల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన. ఏదన్నా డిబేట్కి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి కూర్చోరు, ఛానల్ నుంచి పిలుస్తారు. ఛానల్ నుంచి పలానా అంశం మీద ఒక డిబేట్ ఉందండి, మీరు వస్తారా అని పిలుస్తారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, ఇట్లా అన్ని పార్టీల నాయకులను పిలుస్తారు. ఎందుకంటే ఇది ఇప్పుడు అన్ని పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు కదా దీంట్లో. అధికార పార్టీ నుంచి, ప్రతిపక్ష పార్టీ నుంచి పిలిచి డిబేట్లు చేస్తారు. అట్లనే నాయకుల్ని పిలిచినప్పుడు అవకాశం ఉంటే, వాళ్ళకు వీలుంటే డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు, వీలు లేకపోతే లేదండి నాకు పని ఉంది అని డిబేట్లో పార్టిసిపేట్ చేయరు. అట్లనే నిన్న తక్కలపల్లి రవీందర్రావు గారు కూడా పోయి అయినంతటైన డిబేట్లో కూర్చున్నది కాదు. ఆ వీడియో చూస్తే నాకు తెలిసైనా ఆ ఛానల్కి కూడా పోలే, ఛానల్ ఆఫీస్కి పోలే, జూమ్లో పార్టిసిపేట్ చేసినట్టున్నారు. దానికి లింక్ కూడా ఇదే ఏబిఎన్ ఛానల్లో పంపించాలి. పంపిస్తేనే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే ఆయన డిబేట్లో పాల్గొనాల్సి వస్తుంది. వీళ్ళే పిలిచి వీళ్ళే గెట్అవుట్ ఫ్రమ్ మై డిబేట్ ఎందుకన్నారు ఒక్కసారి వీడియో చూపించిన తర్వాత ఏబిఎన్ని బాయ్కాట్ అనేది ఎందుకు వచ్చింది అనేది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తా. ఇది నిన్న డిబేటు చేస్తుంది వెంకటకృష్ణ గారు, వాళ్ళ డిబేట్లు చేసి ఆయన ఇగో ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి తక్కలపల్లి రవీందర్రావు గారు హాజరయ్యారు, కపిలవై దిలీప్ కుమార్, రచనారెడ్డి, అద్దంకి దయాకర్, వీళ్ళందరూ కనిపిస్తున్నారు కదా మీకు ఫ్రేమ్లో. దీని మీద సిట్ మీద ఫోన్ ట్యాపింగ్ మీద డిస్కషన్ జరుగుతుంది. జరిగినప్పుడు ఈయన ఏం అడిగిర్రు, దానికి ఈయన ఎందుకు అట్లా మాట్లాడిండో ఒకసారి నేను మీకు చెప్పిందా అధికారికంగా. మీరు ఎలాగైతే అన్నారో సిట్టు లీకులు ఇచ్చిందని కూడా అనలేరు కదా. ఆ రైట్ కూడా మీకు లేదు, ఈ రైట్ లేనప్పుడు మరి ఈ పిచ్చిన కొడుకులు ఎందుకు రాస్తున్నారండి? కంట్రోల్ కంట్రోల్ రవీంద్రరావు గారు కంట్రోల్, రవీంద్రరావు గారు కంట్రోల్ 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 యువర్ సెల్ఫ్. రవీంద్రరావు గారు ఫస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండి. రవీంద్రరావు గారు కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎందుకు కంట్రోల్ చేసుకోవాలి? కంట్రోల్ భాష కొంచెం కంట్రోల్ చేసుకోకపోతే కాదండి. భాష చేసుకోవాలి చెప్పండి. చెప్పేది వింటే నేను చెప్పేది వినపడుతుంది మీకు. నేను చెప్పేది కూడా మీరు వినండి. ముందు నేను చెప్పేది వినండి. మీరు టంగ్ స్లిప్ అయ్యారు కాబట్టి ప్లీజ్ ఒక మాట వినండి. రవీంద్రరావు గారు టంగ్ స్లిప్ అయ్యారు కాబట్టి ఆ పదం వెనక్కి తీసుకోండి. నేను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు. మై హంబుల్ రిక్వెస్ట్ టు యు. వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు. గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్. గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్. గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్. I will quit the debate. Get out from my debate. Yes, I'm going. Get out. Get out. Get out. Get out. Get out. You first get out. Yeah, first you get out from my debate. Control yourself. కట్ చేసే అతన్ని. ఇది సిట్టు విచారణలా ఏం చెప్పింది, మీకు ఏమన్నా ఆధారాలు ఉన్నాయా, ఎందుకు రాస్తుర్రు ఇట్లా అన్నారు. అది వీళ్ళని ఉద్దేశించి అన్నాడో లేదో కూడా ఈ క్లిప్లో అయితే కనిపిస్తలేదు. మరి వీళ్ళ ఛానల్ని ఉద్దేశించి అన్నాడో దేన్ని అన్నాడో కూడా తెలియదు. కానీ వీళ్ళు మాత్రం నడిపిరు పొద్దుగాలటి నుంచి.
లోపల సిట్లో ఏం జరుగుతుంది, ఏం అడుగుతున్నారు, ఇట్లాంటి కొన్ని నడిపారు. అయితే ఎవరు చెప్తున్నారు మీకు ఇట్లాంటి సిట్ ఇట్లా ఇన్వెస్టిగేట్ చేస్తుంది అది ఇది అనేది, ఏం ఆధారాలతోని రాస్తుర్రు మీరు అని అన్నాడు. ఎవరన్నా ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకుల మీద వాళ్ళ మీద అలిగేషన్ చేసినప్పుడు వాళ్ళ పార్టీ నుంచి డిబేట్లో ఉన్నాయని మాట్లాడతాడు. మాట్లాడుకుంటూ ఇంకొక మాట కూడా మాట్లాడిండు ఆయన. మాట్లాడిన తర్వాత ఈయన నా డిబేట్ నుంచి గెట్అవుట్ వెనక్కి తీసుకోమంటే ఆయన ఏమంటారంటే, తక్కలపల్లి ఇప్పుడు నా మాటలు వెనక్కి తీసుకోమంటున్నారు, మరి మీకు ఎవరు చెప్పిర్రు, అసలు ఎవరు చెప్పిర్రని మీరు రాస్తున్నారు, ఆయనని వెనక్కి తీసుకోమన్నారు కదా మాటలు, మరి మీరు రాస్తున్నది దేనికి, మీరు రాస్తున్న వాటిని వెనక్కి తీసుకుంటారా మీరు, మీకేం ఆధారం ఉందని రాస్తున్నారు. ఇవాళ తెలంగాణ సమాజం అడుగుతుంది ప్రశ్నలు. తక్కలపల్లి గారు అడిగిన దాన్ని ఇవాళ తెలంగాణ సమాజం కూడా అడుగుతుంది. మీరు ఏమన్నా మాట్లాడవచ్చు, మీరు ఏమన్నా రాతలు రాయొచ్చు, రాస్తే మీరెందుకు రాస్తున్నారు అని ప్రశ్నిస్తే మీరే డిస్కషన్కి పిలిచి మీరే వెళ్ళిపోమంటే, మీరు పిలిస్తేనే కదా ఆయన డిస్కషన్కి వచ్చిండు. గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్. అయితే ఇది నిన్న జరిగింది. కానీ నిజానికి తెలంగాణ వ్యతిరేక మీడియా రెండు రకాలు. తెలంగాణ ఉద్యమం నుంచి కూడా తెలంగాణ అనుకూల మీడియా, తెలంగాణ వ్యతిరేక మీడియా, రెండుగా తెలంగాణ ఉద్యమంలో మీడియా విడిపోయింది. ఇది తెలంగాణలో ఉన్నోళ్ళందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం చాలా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు తెలంగాణను వ్యతిరేకించేటోళ్ళందరూ కూడా తెలంగాణ వ్యతిరేక మీడియాగా, తెలంగాణ రావాలి అని కోరుకుంటున్న వాళ్ళందరూ తెలంగాణ అనుకూల మీడియాగా రెండు విడిపోయింది. అయితే తెలంగాణ ఉద్యమం టైంలో ఎట్లాంటి పరిస్థితి ఉండేనో అదే ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది కొన్ని మీడియా ఛానళ్ళు. డే 1 నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సంబంధం లేని, లేకపోతే ఏం రాస్తున్నాము దీనికి ఆధారాలు ఉన్నాయా అనేది కూడా లేకుండా కొంతమంది క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, లేకపోతే కొంతమంది టార్గెటెడ్గా చేయడము. ముఖ్యంగా ఏబిఎన్ మీద చాలా రోజుల నుంచి ఉంది. చాలామంది తెలంగాణ వాదులు మాట్లాడతారు. కొత్త పలుకులో రాస్తున్నటువంటి చాలా ఇష్యూస్ మీద తెలంగాణ వాదులందరికీ కూడా చాలా డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. తెలంగాణను ఈ రోజుకి కూడా వచ్చినటువంటి తెలంగాణను జీర్ణించుకోలేనిలాగా దాంట్లో రాస్తాడు అనేది చాలా రోజుల నుంచి మాట్లాడుతుంది. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కావచ్చు, ఇప్పటికీ కావచ్చు, వీళ్ళు రాస్తున్నటువంటిది, వీళ్ళకు ఉన్నటువంటిది ఇంకా కూడా మారలేదు. వీళ్ళ ఒపీనియన్ ఏ రోజు కూడా తెలంగాణ అనుకూలంగా వ్యవహరించినటువంటి పాపాన పోలేదు. కాబట్టే ఇవాళ ఇట్లాంటి మీడియాను బాయ్కాట్ చేయాలి అనేది తెలంగాణ వాదుల నుంచి వస్తున్నటువంటి మాట. డిబేట్ నుంచి వెళ్ళిపోర్రి అని అన్నారు. అయితే తెలంగాణ వాదులు కూడా ఇవాళ ఒకటి ఏమంటున్నారంటే, గెట్ అవుట్ ఫ్రమ్ అవర్ తెలంగాణ అని ఏబిఎన్ మీద చాలామంది తెలంగాణ వాదులు మాట్లాడుతున్నారు. ఆయన బాయ్కాట్ అన్నాడు కదా, గెట్ అవుట్, మా తెలంగాణ నుంచి వెళ్ళిపోర్రి, తెలంగాణ పట్ల, తెలంగాణ నాయకుల పట్ల, తెలంగాణ ప్రాంతం పట్ల ఇంతగా విషం నింపుకొని ఉన్న మీలాంటి మీడియా తెలంగాణకు అవసరం లేదు అనేది ఇవాళ తెలంగాణ వాదులు అంటున్నారు. నిజంగా మళ్ళా ఒకసారి దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిన్నటి నుంచి ఈ డిబేట్ జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు సోషల్ మీడియాలో చాలా విపరీతమైనటువంటి చర్చ జరుగుతుంది. అందరూ కూడా తెలంగాణ వాదులందరూ కూడా ఒక్కటే చాలా స్పష్టంగా చెప్తున్నారు, గెట్ అవుట్ ఫ్రమ్ అవర్ తెలంగాణ, ఏబిఎన్ను బాయ్కాట్ చేయండి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా బాయ్కాట్ ఏబిఎన్ అనే స్లోగన్లు వినిపిస్తున్నాయి. మా తెలంగాణ నుంచి వెళ్ళిపోర్రి అనే స్లోగన్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా మొత్తం ఈ స్లోగన్స్తో నిండిపోయింది. అసలు ఏం జరిగింది, ఎందుకు అంటున్నారు, ఎందుకు ఇక్కడి వరకు వచ్చింది అనే దానికోసం చూపించిన వీడియో. ఇక దీని తర్వాత జరుగుతున్నటువంటిది, ఈ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక్కటే కాదు, తెలంగాణ ఉద్యమం రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆ మీడియా పోషిస్తున్నటువంటి పాత్రని అంతటిని చూసిన తర్వాత తెలంగాణ వాదులు అంటున్నటువంటి మాట ఇది, మా తెలంగాణ నుంచి వెళ్ళిపోండి అని. ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ.